అలాగే సార్ ఈ మధ్య కాలంలో అంటే నైట్ నిద్రపోవడం, ప్రాపర్ స్లీప్ ఉండడం ఓకే. చెప్పారు కరెక్టే. కానీ నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు ఎలా అంటే మధ్యాహ్నం నిద్రపోతే కూడా మాకు నిద్ర సరిపోయింది కదా! బావుంది కదా! అనే ఫీలింగ్ కూడా ఒక అపోహ అనేది కూడా ఉంటుంది. మరి నిద్రపోవడం వల్ల కొంత ఏజ్ వరకే బావుంటుందా? లేకుంటే ఎవరైనా సరే మధ్యాహ్నం కూడా నిద్రపోవచ్చు, బానే ఉంటుంది అని అనుకోవాలంటారా? నిద్ర అనేది ఏంటంటే నైట్ టైం పోవడం వల్లే బెనిఫిట్స్ వస్తాయి. అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, దాని మీద డిస్కషన్ లేదు. సో ఎందుకు ఇలా చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ మేము టాబ్లెట్ చెప్పినప్పుడు ఉదయాన్నే వేసుకోండి, అవును. లేయంగానే వేసుకోండి అని చెప్పి, అది కూడా 6 గంటల టైంలో. మీరు బాడీలో థైరాయిడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చూస్తే ఒక నార్మల్ పర్సన్లో 4 to 6 రిలీజ్ అవుద్ది. ఓకే. అలా అదే టైంలో నిద్ర సమయంలో ఒక హార్మోన్ రిలీజ్ అవుద్ది, దాన్ని మెలటోనిన్ అంటాం. ఆ హార్మోన్ కారణంగానే మనం నిద్రపోతాం. ఇవన్నీ రాత్రులే జరుగుతాయి. మరి రాత్రులు జరిగేది పగలు అవ్వాలంటే ఎలా అవుతుంది? మీరు రివర్స్ చేసిన దానివల్ల బ్రెయిన్ మారదు కదా. ఓకే. దానివల్ల మనకి అనర్థాలు అనేది వస్తున్నాయి. సో ఎవరైతే ఈ అపోలో ఉన్నారో డే టైం పడుకుంటే మాకు బాగానే ఉంటుంది అనేది, అది రాంగ్. దీర్ఘకాలంలో సమస్యలు వస్తాయి, వాటి వల్ల హార్మోనల్ డిఫెక్ట్స్ వస్తాయి, వాటి వల్ల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది రావడం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే. అంటే సర్టెన్ ఏజ్ తర్వాత అంటే 50+ తర్వాత వాళ్ళకి కొంచెం అలసట అనిపించి పడుకోవడం అలా ఐడియల్ రికమెండేషన్ ఏంటంటే రొటేషన్ పరంగా పెట్టుకోమని చెప్తారు. కంటిన్యూస్గా ఇయర్స్ తరబడి చేసేదానికన్నా రొటేషన్ పద్ధతిలో ఒక వారం నైట్ డ్యూటీ చేస్తే ఇంకో వారం డే డ్యూటీ చేసే విధంగా చేసుకుంటే ఎక్కువగా బాడీ మీద యాక్టివిటీ ఆర్ అంటే డిఫెక్టివ్ థింగ్స్ ఉండవు. సో ఆ విధంగా చేసుకున్న దానివల్ల బ్రెయిన్లో కూడా స్టెబిలిటీ అనేది వస్తుంది. సో దీన్ని కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి చేసిన దానివల్ల అనర్థాలు అయితే ఎక్కువ శాతంలో మేము చూస్తూనే ఉన్నాం. ఓకే. అలాగే సార్ సోషల్ అవేర్నెస్ కోసం మీరు ఫైనల్గా ఏం చెప్తారు అసలు? ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చేసేవాళ్ళు కానీ, వర్క్లో గంటల సేపు కూర్చొని చేసేవాళ్ళు కానీ, ఒకే దగ్గర నిల్చొని పని చేసే వాళ్ళకి కూడా కానీ ఎక్కువసేపు ఏదో ఒక పనిలో అలానే ఉండి స్టిక్ ఆన్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి లైఫ్ టైంని కంప్లీట్గా లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటారు? సో ఇన్ జనరల్ రికమెండేషన్స్ ఏంటంటే నైట్ టైం పడుకోవడం అనేది ఇంపార్టెంట్. అది కూడా 10 to 5 or 6. తర్వాత మార్నింగ్ 5 or 6 లేచిన తర్వాత కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి, ఒక 2 hours or 3 hours. చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది 8 లోపల కంప్లీట్ చేయాలి. దాని తర్వాత లంచ్ 1 o'clock ప్రాపర్గా తినడం ఇంపార్టెంట్. రాత్రి ఎర్లీ డిన్నర్, ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. ఎర్లీ డిన్నర్ అనేది స్కిప్ చేసే వాళ్ళు కూడా స్కిప్ చేయొచ్చు, బట్ ఎర్లీ డిన్నర్ తినడం ఇంపార్టెంట్. నాకు తెలిసి డిన్నర్ స్కిప్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకోసం ఎర్లీ డిన్నర్ తినడం అనేది ఇంపార్టెంట్. వీలైనంత మటుకు ఈ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో ఆల్కహాల్ కన్జంప్షన్, హాట్ బ్రెవరేజెస్, ఈ పవర్ అప్ డ్రింక్స్, సోడా పాప్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఈ బేకరీ ఫుడ్, ఇలాంటివి అవాయిడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్న క్రైటీరియా స్క్రీన్ టైం, యూసేజ్ ఆఫ్ గ్యాజెట్, స్క్రీన్ టైం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి క్లియర్ రికమెండేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే అందరూ గమనించుకోవాల్సింది యాక్టివిటీ అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. ఏజ్ లిమిటేషన్స్ ఏమీ లేవు. అరౌండ్ 7,000 నుంచి 10,000 స్టెప్ మీ ఏజ్, మీకున్న హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూసుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి 24 గంటల్లో ఇన్ని స్టెప్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా డెడికేటెడ్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే అది హెల్దీ లైఫ్ స్టైల్. సార్ ఈ మధ్య కాలంలో కంటి చూపుకి సంబంధించి కూడా మాట్లాడుకోవాలి అంటే కంటి చూపు చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఇంతకుముందు దూరంలో ఉన్న మనిషి చాలా ఈజీగా కనిపించేవాళ్ళు ఒకప్పుడు, కానీ ఇప్పుడు చాలా మసకగా త్వరగా ఎర్లీగానే కంటి చూపు అనేది లోపిస్తూ ఉంటుంది. సో అందరికీ తెలిసిందే మొబైల్ ఫోన్ యూసేజ్. అలా తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలంటారు సార్? అసలు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, న్యూ డైరెక్షన్ ఇస్తున్న క్వశ్చన్ ఇది. సో బేసిక్లీ కంటి చూపుని ఎఫెక్ట్ చేసే కారణాలు చూసుకుంటామో, ఒకటి కంటికి బ్రెయిన్కి చాలా దగ్గరగా కనెక్షన్స్ ఉన్నాయి. మనము అందరం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్, నిద్ర అనేది సరిగ్గా పోవట్లేదు. సో ఆ విధంగా నరాల బలహీనత, ఎందుకంటే కంటి చూపు కూడా నరాలకి సంబంధించింది, దాని కారణంగా ఎఫెక్ట్ అవుతుంది. రెండోది, ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతున్న దాన్ని మనం ఎక్కువ శాతము గ్యాజెటరీ యూసేజ్ కారణంగా ఇంకొద్దిగా స్ట్రెయిన్ చేసుకుంటాం. తర్వాత అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, సాధారణంగా క్లినికల్ ప్రాక్టీస్లో మేము గమనించేది బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, విటమిన్ B12 లోపాలు, ఇవన్నీ కూడా కంటి చూపు మీద ఎఫెక్ట్స్ చూపిస్తాయి. ఓకే, దానివల్ల ప్రాబ్లం ఇవన్నీ కూడా వస్తాయి.
బ్లడ్ ప్రెషర్కి సంబంధించి హైపర్ టెన్సివ్ రెటినోపతి చాలా కామన్గా ఈ కంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ చూసేది. అలాగే డయాబెటిక్ రెటినోపతి చాలా కామన్. అలాగే డయాబెటిక్ క్యాట్రాక్ట్స్ అగైన్ చాలా కామన్. అలాగే B12 లోపాలు ఉన్నందువల్ల నరాల బలహీనత వస్తుంది కాబట్టి, నరానికి సంబంధించి కంటి చూపు కనెక్షన్ ఉంది కాబట్టి దానివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి ఆన్ టాప్ మనం గ్యాజెటరీ యూసేజ్ గురించి మాట్లాడాలి. ఆల్మోస్ట్ వాస్తవానికి చూసుకుంటే మొన్న ఎప్పుడో నేను సోషల్ మీడియాలో ఒక చిన్న రీల్ చూస్తున్నప్పుడు కనిపించింది ఏంటంటే, ఒక 90 సంవత్సరాల క్రితం ఒక ఫ్యామిలీ ఎలా ఉండేది, ఎలా గడిపేవాళ్ళు టైం చూసుకుంటూ, కరెంట్ ఉన్న ఫ్యామిలీ ఎలా గడుపుతున్నారని చూసుకుంటే అప్పుడు 90% ఫ్యామిలీ మెంబర్స్తో గడిపేవాళ్ళు, ఇప్పుడు 90% గ్యాజెటరీతో గడుపుతున్నారని ఆ రీల్లో చూపించారు. సో 90% ఆఫ్ యువర్ టైం మీరు గ్యాజెట్ మీద ఉన్నప్పుడు డెఫినెట్గా స్ట్రెయిన్ అయ్యే అవయాల్లో ఐ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా కాకుండా ఇప్పుడున్న కండిషన్స్లో వివిధ రకాలుగా ఐ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వేరే డిసీజెస్ వల్ల కూడా గ్యాజెటరీ యూసేజ్ కారణంగా కూడా డెఫినెట్గా కంటి చూపు మందగించడం అనేది చాలా తరచుగా గమనిస్తుంది. అలాగే అంటే చిన్న పిల్లలకు అల్లరి చేస్తారనో, మారం చేస్తారనో, అన్నం తినడానికో, సైలెంట్గా ఉండడానికో పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉంటారు. మరి అట్లా ఫ్యూచర్లో ప్రాబ్లం. ఇది మళ్ళీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఒకవేళ మిమ్మల్ని నేను ప్రశ్నిస్తే చిన్నపిల్లలు ఎంతవరకు ఫోన్ చూడొచ్చు అంటే మీరేమంటారు? అసలు చూడకుంటేనే బెటర్. కరెక్ట్, ఎగ్జాక్ట్గా చెప్పారు. 5 years బిలో జీరో చూడాలి, ఫోన్ అనేది ఇవ్వద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే బ్రెయిన్ గ్రోత్, మెచ్యూరిటీ ఇవన్నీ కూడా ఆ టైంలో జరుగుతాయి కాబట్టి ఎక్కువ శాతం ఇలాంటి స్క్రీన్స్ ఇచ్చిన దానివల్ల బాడీలో అనర్థాలు జరిగేదానికి విధంగా ఉన్నాయి కాబట్టి, ఫ్లాషీ లైట్స్, రేడియేషన్ ద్వారా డ్యామేజ్ జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి, అనవసరంగా స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ చిన్నపిల్లల్లో ఫోన్లు వాడడం మంచిది కాదు. బిలో 5 years, 5 to మేబీ టీనేజ్ వరకు 2 hours అంట పర్ డే. ఇది చాలామందికి తెలియని విషయం. ఈ 2 hours కూడా ఎడ్యుకేషనల్లీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇవ్వమంటున్నారు, నాట్ ఎంటర్టైన్మెంట్. ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ గ్రోత్కి తోడ్పడి, ఎందుకంటే మారుతున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి అవేర్నెస్ కావాలి కాబట్టి గ్యాజెటరీ యూసేజ్ ఒక మ్యాండేటరీ లైఫ్ థింగ్ అయిపోయింది కాబట్టి మనము ఆ 2 hours కేటాయించి ఎడ్యుకేషన్ ఓరియంటెడ్గా చేయడం అనేది ఇంపార్టెంట్. ఆ వయసు పైబడిన వాళ్ళకి 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అందరిలో కూడా నాట్ మోర్ దెన్ 4 hours. సో ఇది రికమెండెడ్ లెవెల్స్. మరి ఇది ఎంతమంది పాటిస్తున్నారు? లేదు సార్, ఇప్పుడైతే డిజిటల్ క్లాసులు అని చెప్పేసి ఇంకా ప్రతిరోజు మనతో పాటు వాళ్ళకు కూడా మొబైల్ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది పిల్లలకి. ఆ కారణంగా చూసుకుంటూ పోతే మనకు రికమెండేషన్కి చాలా దూరంగా ఉన్నాం. డెఫినెట్గా ఏదైతే అవయవం ఎఫెక్ట్ అవుతుందో ఐ అనేది డెఫినెట్గా సెన్సిటివిటీ పెరిగిపోతుంది. దాంట్లోకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం కంటి చూపు మందగించడం, కళ్ళద్దాలు రావడం, ఈ రెటినోపతిలు రావడం, క్యాట్రాక్ట్స్ రావడం, కొన్ని పరిస్థితుల్లో బ్లైండ్ అయ్యి రావడం, ఇలాంటివి చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువ శాతంలో. చిన్నపిల్లలు కూడా తరచూ తలనొప్పి వస్తుంది అంటారు, కానీ మొబైల్ ఫోన్ వల్ల కూడా అని వాళ్ళు అంటే దాన్ని డిస్క్లోజ్ చేయరు కదా. మీ అబ్బాయి ఎన్ని గంటలు ఫోన్ చూస్తున్నారని ఎంతమంది అడుగుతున్నారు? ఎందుకంటే అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది, ఆటోమేటిక్గా అందరికీ అండర్స్టాండింగ్ అయిపోతుంది. అవును సార్. అలాగే చదువు విషయంలో కూడా సార్ చాలామంది ఇట్లా ఫోన్స్ చూస్తున్నప్పుడు చదవట్లేదు అని అంటారు, కానీ ఇలా మనమే నేర్పిస్తున్నామని చెప్పేసి ఏదన్నా మనమే దాన్ని అలవాటు పరిచాం కాబట్టి బ్లేమ్ పేరెంట్స్ మీదే వెళ్తుంది. సో అందుకోసం ఫోన్ యూసేజ్ని తగ్గించడం ఇంపార్టెంట్. ఫోన్ యూసేజ్ని ప్రాపర్ రేషనలైజ్ యూసేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఆల్కహాల్కి సంబంధించి ఆల్కహాల్లో ఒక అపోహ అనేది ఉంది. ఆల్కహాల్ రోజు తీసుకోవచ్చు అంటే బీరు ఖచ్చితంగా తీసుకుంటే హెల్దీగా ఉంటాం, మేము హెల్దీగా ఉంటారంటే అది చాలా మంచిదంట అని చెప్తున్నారు. అది నిజమే అంటారా అసలు? సో వాస్తవానికి ఇది పాతకాలం మాట. సో ఆల్కహాల్ ఆరిజిన్ మీరు తీసుకుంటే ఫస్ట్ ఆల్కహాల్ స్టార్ట్ అయింది ఎక్కడో న్యాచురల్ పద్ధతుల్లో వచ్చే ఆల్కహాల్. అదేంటి, గ్రేప్స్ నుంచో ఇంకో ఫ్రూట్ నుంచో తయారు చేసే ఆల్కహాల్. వాటిల్లో న్యూట్రిటివ్ వాల్యూస్ అప్పుడు ఉండేవి. సో అలా చూసుకుంటూ వస్తే కోస్తో బ్రాండింగ్ కూడా కాస్త అమౌంట్ ఆఫ్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉండేవి. అది కూడా పర్సన్ ఉన్న కండిషన్స్ అండ్ వెదర్ బట్టి. ఇప్పుడు చలి ప్రదేశంలో ఉన్నప్పుడు ఆల్కహాల్ వల్ల కాస్త బాడీలో వామ్నెస్ ఇస్తుంది, దాని ద్వారా
ఈ రక్త ప్రసరణ అనేది బెటర్గా ఉంటుంది, గుండె మీద ఒత్తిడి తగ్గుద్ది. ఇలాంటివన్నీ కూడా చలి ప్రదేశాల్లో, అంటే చలి ప్రదేశం అంటే ఎక్కడ 20 డిగ్రీస్ అలాంటి తక్కువ టెంపరేచర్స్ ఉన్న కండిషన్స్లో ఆల్కహాల్కి కాస్త హెల్త్ బెనిఫిట్స్ అప్పుడు ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కటి పొల్యూట్ అయినప్పుడు మీకు ఆల్కహాల్ ఎందుకు పొల్యూట్ కాదు? ఆల్కహాల్ తయారు చేయాలంటే ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ వాటర్ పొల్యూషన్ మనకు తెలుసు. మరి అలాంటి పొల్యూటెడ్ కెమికల్ని మనం ఎందుకు లోపలికి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది? సో అందరూ అనుకునేది ఏంటి, ఆల్కహాల్ వల్ల నాకు నిద్ర సంపూర్ణంగా వస్తుంది, బాధలు మర్చిపోతానని. కానీ అవన్నీ వాస్తవానికి ఒక అపోహలు. ఆల్కహాల్ వల్ల నిద్ర ప్రాపర్గా రాదు, సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో ప్రూవ్ అయిన థింగ్. మీకు వచ్చే నిద్ర న్యాచురల్గా వచ్చే నిద్రే కరెక్టు. రాని పక్షంలో డాక్టర్ని కలిసి మీరు వేరే విధంగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆల్కహాల్ ద్వారా నిద్ర వచ్చేది మాత్రం మీకు ఏ విధంగా పనికైతే రాదు. ఓకే సార్. అలాగే రెగ్యులర్గా ఆల్కహాల్ని తీసుకోవడం వల్ల కూడా తరచూ బీపీ, షుగర్స్, హైపర్ టెన్షన్లకు కూడా లోనయ్యే అవకాశం ఉందా సార్? ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అమ్మా. ఆల్కహాల్ ద్వారా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, అది ఎవిడెంట్. డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్లో ఉండదు. లివర్ డిసీజ్, ఏదైతే ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటున్నామో అది ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా చూస్తున్నాము. లివర్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూస్తున్నాము. వీటిలన్నిటి కారణంగా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, బ్రెయిన్ ఫంక్షనాలిటీ లోపిస్తుంది, రక్తహీనతకి గురవుతున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే వాస్తవానికి హోల్ బాడీ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఆల్కహాల్ రిలేటెడ్ డిజీజ్ అనేది ఒక పెద్ద టాపిక్. దాంట్లో మనం గమనించుకుంటే వాస్తవానికి ప్రతి కణాన్ని ఎఫెక్ట్ చేసే విధంగా ఈ ఆల్కహాల్ పనిచేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ తాగడం మంచిది కాదు. ఓకే. అలాగే ఆల్కహాల్కి సంబంధించి చెప్పారు. ఇప్పుడు కమింగ్ టు స్మోకింగ్ సార్, స్మోకింగ్ సంబంధించి లంగ్స్ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా చాలా మందిలో గుమ్మికూడి పక్కన వేరే వాళ్ళు ఉన్నా కూడా అలా స్మోక్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? సో స్మోకింగ్ గురించి మాత్రం ఒక చిన్న చేంజెస్ అయితే గమనించాను. నా 30 సంవత్సరాల ప్రాక్టీస్లో నేను గమనించింది ఏంటంటే, ఇదివరకు స్మోకింగ్ అనేది మాకు చాలా కన్సర్న్ ఉండేది. ఈ మధ్యకాలంలో స్మోకింగ్ కాస్త తగ్గుముఖం పట్టిందే అని చెప్పాలి. అండ్ అవేర్నెస్ ఆఫ్ స్మోకింగ్ కూడా బాగా వచ్చింది. గవర్నమెంట్ ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకున్నారో తద్వారా ఈ స్మోకింగ్ రిలేటెడ్ డిజీజ్ అనేది కాస్త తగ్గుముఖమే అని చెప్పుకోవాలి. అయితే మీరు అన్నట్టు పబ్లిక్ ప్లేసెస్లో స్మోక్ చేయకూడదు అనేది చాలా మటుకు ఎక్కడ చూసినా బోర్డ్స్ అయితే ఉన్నాయి. హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్లో కూడా మనం చేయాల్సిన అంటే బోర్డ్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఇవన్నీ ఇదివరకు ఉండేవి కాదు. ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ అప్లై అవుతున్నాయి కాబట్టి న్యాచురల్గానే మనుషుల్లో కూడా మార్పులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ ప్యాకెట్ మీద కూడా ఆ డిజీజెస్ బొమ్మలు వేసేసి కాస్త భయంకరంగా ఉండేటట్టు చేసిన దానివల్ల కొంత అవేర్నెస్ అనేది మార్పు ఉంది. దాని కారణంగా స్మోకింగ్ అనేది తగ్గుముఖం పట్టింది. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎస్ మీరు చెప్పినట్టు కామన్ ప్లేసెస్లో ఎవరైతే స్మోక్ చేస్తారో ప్యాసివ్ స్మోకింగ్ అనేది ఒకటి వచ్చింది. వీటితో పాటు చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా ఎఫెక్ట్ అయింది. ఎయిర్ పొల్యూషన్ కారణంగా లంగ్ డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఆ కారణంగా స్మోకింగ్ ఒక్కటే కాకుండా లంగ్ డిసీజెస్ పొల్యూషన్ కారణంగా, ఈ స్మోక్ కారణంగా, లెడ్ కారణంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఎస్ లంగ్ డిసీజెస్ బాగానే ఎక్కువగానే చూస్తున్నాం. వీటిలో ఎక్కువగా చూసేది అలర్జిక్ బ్రాంకైటిస్, అలర్జీకి రిలేటెడ్ ఉన్న లంగ్ కండిషన్స్ ఎక్కువగా మేము గమనిస్తున్నాం. రైట్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.